మన భాగ్యనగరంలో ఇప్పుడు లీడర్ల నడుమ పాత లెక్కల పంచాయతీ గట్టిగా నడుస్తున్నట్టుందిగా. ఒకప్పుడు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినోళ్ళే ఇప్పుడు కుర్చీలకి కూసున్నాక అప్పటి ముచ్చట్లను ఇప్పటి ముచ్చట్లను కలిపి ఒక పెద్ద జాతరనే పెట్టిర్రుల్లా. గిది చూస్తే నాకు డైలాగ్ యాదికత్తంది. నువ్వు చేసిన తప్పులో కాలం గుర్తు చేస్తుందో లేదని తెలియదు కానీ నీ అపోజిషన్ లీడర్ మాత్రం ఫోటోలు తీసి మరీ గోడలకేసి కొడతారు. అంటే నువ్వు లెక్కలు అడిగితే నేను రికార్డులు చెప్తా, నువ్వు సదస్సులు పెడితే నేను ప్రదర్శనలతోటి సమాధానం చెప్తా అన్నట్టు. ఇంతకు గీ రాజకీయ ముచ్చట ఏందో చూడుర్రి. అగో చూడుండ్రి, కేసీఆర్ సార్ లెక్కనే ఉన్నాడు కదా, కానీ కాదు. సారు ఫోటోను ముఖానికి పెట్టుకొని తెల్లంగి తెల్ల పంచె కట్టుకొని ముందుగాల మందు బాటిల్ పెట్టుకొని కాలు మీద కాలేసుకొని కూర్చున్నది వేరేటోళ్ళు. కానీ సారు లెక్కనే కనిపిస్తుంది కదా. గీ ఫోటో ప్రదర్శన చూస్తే ఎవరికైనా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మైండ్ బ్లాక్ అవుతుంది. బీఆర్ఎస్ ఏల్వాడీలు ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతోని కొలువులు లేనోళ్ళు రోడ్లెక్కి ఎట్లా కొట్లాడినరో, పరీక్షల క్యాన్సిల్ అయ్యి ఎట్లా లబోదిబోమన్నరో ఫోటోల రూపంలో పెద్ద బోర్డులు పెట్టి మరీ గిట్లా చేయబట్టే. నోటిఫికేషన్లు రాక అచ్చిన పేపర్లు లీక్ అయి బాధపడుకుంటా కొలువులు లేని ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ బాధను కండ్లకు గట్టినట్టు చూపెట్టే కథ గిది. గిదా మీ 10 ఏళ్ల ప్రగతి అనుకుంటా గులాబీ పార్టీ ఓళ్లను కార్నర్ చేసే సలహా చేసిండ్రు పో. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు నిరుద్యోగం, కొలువుల జాతర చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య పక్క ఇండైరెక్ట్ లోలే నడుస్తుంది పో. ఒక దిక్కు ఎగస్ పార్టీ ఓళ్ళ యూత్ గలమెత్తుతుంటే ఇంకో దిక్కు కుర్చీ మీద కూసున్న పార్టీ ఓళ్ళు కౌంటర్ ఇవ్వబట్టే. అంటే నువ్వు లెక్కలు అడిగితే నేను రికార్డులు చూపెడతా, నువ్వు చదువులు పెడితే నేను ప్రదర్శనలతో సమాధానం చెప్తా అన్నట్టు. కరెక్ట్ గా ఈ సొంత ఒక హై వోల్టేజ్ డ్రామానే ఇప్పుడు హైదరాబాద్ లో నడవబట్టే. ఇదంతా ఇట్లుంటే ఇవాళ ఎల్బీ నగర్ లా యువ సంగ్రామ సభ ఉన్నది కదా, ఆడికొచ్చిన ఒక కళాకారుడు ఏమంటాడంటే, నేను మీకు తెలుసు, మీ నౌకాజీ జేఎన్టీ దగ్గర ఉంటాను, కళాకారుణ్ణి. శిల్పారామంలో కరోనా రాకముందు జాబు నాకు వీకెండ్స్ 1500 నుంచి 5000 దాకా రోజుకి, అంటే నెలకి 40,000 వచ్చేది శాలరీ. కానీ కరోనా వచ్చిన వల్ల నా జాబ్ పోయింది. అప్పుడు సజ్జనా సారు నాకు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ట్రాఫిక్ అవేర్నెస్ అవార్డు ఇచ్చి జాబ్ ఇచ్చారు కళా బృందంలో. అది పోయింది, ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి. పోనీ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. రాహుల్ గాంధీ గారితో జోడో యాత్రలో మాత్రం నేను తెలంగాణ తల్లిగా ఉన్నాను, ఆయన మాట ఇచ్చారు నా ప్రభుత్వం లాగానే కళాకారులు పైకి వెళ్ళిపోతారని. నేను అలాగే పైకి వెళ్ళిపోయాను, ₹1 కూడా రాకుండా నెలకి. అందుకు నేను ఇలాగ ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తూ జేఎన్టీ దగ్గర మీ కేటీఆర్ గారి పాదయాత్రలో కూడా నేను ముందుంటాను. కేటీఆర్ గారిని ప్రార్థిస్తున్నా ఏంటంటే శిల్పారామంలో మళ్ళీ నాకు జాబ్ ఇప్పించండి, శాలరీతో కూడిన జాబ్ ఇప్పించండి, నేను వీకెండ్స్ చేస్తాను. 58 ఏళ్ళు స్టిల్ బ్యాచ్లర్ మీ నౌకాజీ. రాష్ట్రంలో నిరుద్యోగ రిక్రూట్మెంట్ల చుట్టే తిరుగుతాంది రాజకీయం. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు ధీటైన కౌంటర్ ఇచ్చేతందుకు కాంగ్రెస్ సుత సై అన్నట్టే ఉన్నది. ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ల ప్రజాపాలనలో కొలువుల జాతర పేరిట ఒక భారీ ఫోటో ప్రదర్శనను చాలు చేసిండ్రు. పోయిన 10 ఏళ్ల కేసీఆర్ పాలనల పేపర్ లీకేజీలు, నిరుద్యోగుల ఆత్మహత్యలను యాది చేసుకుంటా యోగిట్లా చూపెట్టిండ్రు. అంతేకాదు రేవంత్ సర్కార్ వచ్చిన కొలువులు జరిగిన న్యాయం గురించి అంకెలు చూపుకుంటా వీడియోలను విడుదల చేయబట్టే. ఇంకో దిక్కు వీళ్ళు చేసే వాటిని గులాబీ పార్టీలు కొట్టిపారేతాండ్రు. మేమున్నప్పుడు మస్తు నోటిఫికేషన్లు ఇచ్చినాం, కొలువులు చూపినాం, ఉద్దర మాటలు మాట్లాడుకున్నారని ఆలనబట్టే. మొత్తం మీద ఇదంతా తప్పుడు ప్రచారం అని గులాబీ పార్టీ వాళ్ళు గుసగుస పెట్టుకుంటాండ్రు. యూత్లు ఉన్న అసంతృప్తిని డైవర్ట్ చేసేతందుకే గా బల్మూర్ వెంకట్ సారు ఈ కార్యం ముందటేసుకున్నాడు. మేం పక్కా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం అంటుంది ఇప్పుడు గులాబీ పార్టీ. మరి వీళ్ళ లొల్లి ఎటు పోయి ఏది కాగుతుందో లేకపోతే ఇంకెంత అగ్గి రాజుకుంటుందో చూడాలిగా.